శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడు. మేడం, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కొన్ని కామెంట్స్ చేశారు. ఈ హిందూ మతంలో అసమానత్వం అనేది ఉంది, అంటరానితనం అనేది ఉంది, దానివల్లనే కన్వర్షన్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. ఎవరి రైట్ వాళ్ళది. మతం మతం అనేది ఖచ్చితంగా మత మార్పిడి అనేది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి హక్కు వాళ్ళది అన్నట్టుగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యల పైన అసలు మీ అభిప్రాయం ఏంటి? ఒక రకంగా సిద్ధరామయ్య గారు మాట్లాడిన వ్యాఖ్యలన్నిటితోటి మనం ఏకీభవించవచ్చు. నిజంగా సమాజంలో జరుగుతుంది ఇదే, హిందూ మతంలో జరిగింది ఇదే. అసలు మీరు వాళ్ళని గుళ్ళోకి రానిస్తే వాళ్ళు చర్చికి ఎందుకు వెళ్తారు? ఒక హిందువుగా పుట్టిన వ్యక్తి మతం మారితే కానీ అతన్ని హిందువుగా గుర్తించరు మీరు. అప్పుడు కూడా హిందువు మతం మారాడు అంటారు కానీ నీకు ఏదైనా బాధ జరిగితే, అసమానత్వం జరిగితే, నీకు వివక్ష జరిగితే మేము మళ్ళీ మా గుండెల్లో పెట్టుకుంటాము అని మాట్లాడేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. మాట్లాడరు వీళ్ళు. వాళ్ళు దళితులుగానే ఉండాలి, వాళ్ళు ఇలా గుడికి రాకూడదు, కానీ మతం మారకూడదు. ఇప్పుడు మతము అనేది నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, అసలు మతం ఎందుకు, నిన్ను నువ్వు నమ్ముకో అని చెప్తారు. కానీ దేవుణ్ణి నమ్మే వాళ్ళని నేను ఏదైనా ఒక ప్రత్యేకమైన సందర్భం వస్తే తప్పితే, అసలు నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్మవు అని నన్ను అడిగితే తప్పితే నేను అసలు ఎవరిని కాంట్రడిక్ట్ చేయను. అలాగే మా మతమే గొప్పది, అన్ని మతాలు వేస్టు, ఆ మతాల్లో ఏముంది ఈ మతాల్లో ఏముంది, మా మతమే గొప్పది అంటే కూడా నేను విభేదిస్తా, మాట్లాడతా, చర్చిస్తా. కానీ సైలెంట్గా ఎవరి మతంలో వాళ్ళు ఉండి ఎవరి దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటే మటుకు మనం అసలు ప్రశ్నించడానికి లేదు. అసలు నిర్బంధము అనేది లేదు ఇక్కడ. మరి ఈ నిర్బంధం లేని విషయంలో మీరెందుకు మతం మారిన వాళ్ళని మీ ఇష్టారీతిని మాట్లాడుతున్నారు? మీరు అమ్ముడు పోయారు, మీరు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం వెళ్ళారు, వాళ్ళు ఇచ్చే ఏంటది బట్టలు ఇస్తారు, చర్చిలో తిండి గింజలు ఇస్తారు, చదువు చెప్తారు, అందుకెళ్తున్నారు కానీ మీరు అని మాట్లాడతారు.